లంచ్ లోకి ఏముండవు? ములక్కాల కర్రీ చేసా. నీ కాడ ఏముండదు కానీ వారానికి నేను బాగుంటానా రష్మి బాగుంటుందా? నువ్వే బాగుంటావే. నేను బాగుంటానా చాందిని చౌదరి బాగుంటుందా? నువ్వే బాగుంటావమ్మా. బతికిపోయావు. నీ ఏమన్నా యమహో నీ యమ యమ అందం. ఏంటి గాజులు వేసుకున్నారండి? ఈరోజు మా ఇంట్లో వ్రతం చేస్తున్నారండి. వ్రతం చేసుకుంటే ఆడవాళ్ళు వేసుకుంటారు కానీ మొగోళ్ళు వేసుకుంటారా? ఆ వ్రతం ఏంటి? చేతకాని మొగుడు సైడ్ ఇచ్చి వెళ్ళమని. నువ్వు నాకంటే ముందు ఇద్దరిని ప్రేమించావు కదా, వాళ్ళు నిన్ను ఎందుకు వదిలేశారు? ముగ్గురం కలిసి ఉందామన్నాను, తప్పన్నారు, వెళ్ళిపోయారు. నన్నేం చేయమంటావే? ఒక 1000 రూపాయలు అప్పు ఇవ్వండి. నా దగ్గర ఉన్నాయే వేయరా, నేను ఇవ్వలేను. ప్లీజ్ మీ దండం పెడతా, 1000 రూపాయలు ఇవ్వండి అయ్యగారు. నేనే అమ్మగారి దగ్గర అనుకున్నా. నేను అమ్మగారికి ఇటానికి అడుగుతున్నా. ఈ లెక్కలేందో ఇది బా ఒంటరి కూర్చున్నట్టున్నాడు. నాకేందో ఏం అర్థమై సావట్లేదు. ఊర్లో వాళ్ళందరూ పెద్దరాయుడికి చెప్పండి రోడ్లు ఏమని చెప్పి అడుగుతున్నారండి. రేపు ఉదయం ఊర్లో మొగుడు పిల్లలు కొట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పిల్లలు ఏమవుతారు? రోడ్డు మీద పడతారు. వాళ్ళు రోడ్డు మీద పడతారు కాబట్టి ఈ పెదరాయుడు రోడ్లు వేయించలేదు. మరి వైన్ షాప్ ఎందుకు కట్టించారు? హాస్పిటల్లో మందులు అందరికీ పనిచేస్తాయా? కొందరికి పని చేస్తే కొందరికి పని చేయవు. అదే వైన్ షాప్ లో మందు అందరికీ పనిచేస్తాయి. ఇన్ని కోట్లు పెట్టుకొని ఇంత సింప్లిసిటీగా ఎలా బతుకుతున్నావు? హైదరాబాద్ సిటీలో ముంబై సిటీలో అయితే రెంట్లు ఎక్కువ ఉంటాయి. సింపుల్ సిటీలో అయితే రెంట్ల బాధ ఉండదు. గ్రేట్ అన్నయ్య. 5000 పోయినా పర్లేదు కానీ ఈ పంచలు మాత్రం నేను ఆపను. అన్నయ్య తమ్ముడు ఇలాంటి మరదలు మల్టీప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ మరి సులభ్ కాంప్లెక్స్. నిన్న ఆ పక్కింటి సీనుగాడు వచ్చి మా ఆవిడతో పాటు కొంచెం తోడుగా వాకింగ్కి వెళ్తారా అని అడిగాడంట. నువ్వేమన్నావు? అద్దు సీను కాళ్ళు నొప్పులు వస్తాయి అన్నా. అలాగే అను. నువ్వు మొహాటానికి పోయి ఆమెతో పాటు జాగింగ్కి వెళ్ళా అనుకో, నైట్ వచ్చే కాళ్ళు నొప్పులు పుట్టి ఏం చేసావురా నా కూతుర్ని? తాగొచ్చానని చెప్పి అలిగొచ్చింది. పంపవా? నేను బిల్లుతో వచ్చింది, ఈడు బిల్లు వచ్చింది. నువ్వెక్కడి నుంచి వస్తానవమ్మా? దారిలో వచ్చేటప్పుడు సీమంతా ఒట్టేని చూసుకుని వస్తున్నాను సారు. ఓ నాన్న తద్దిన ఉండదు, తీసుకొని రాకపోయినా 4 పిండాలు. ఇది ట్రైనింగ్ సెంటర్. ఆ పూలేంది అగలేంది బెల్ట్ పెట్టుకోవాలి కదా, అదేంది వడ్డాలం పెట్టుకున్నావు? బంగారం వడ్లను సార్ ఇంట్లో పెడితే దొంగలు పడతారని రేటు కూడా పెరిగిపోయింది బాగానే. ఈ తాడు పట్టుకొని పైకి వెళ్ళాలి. ఎవరు వెళ్తారు? నేను వెళ్తా సార్. కదా పట్టుకోండ్రా. నన్ను ఎక్కడ దాచాలని దండం పెడతాను. ప్లీజ్. ఏమైంది చెప్పు. నా గురించి వైజాగ్లో 700 మంది, విజయవాడలో 900 మంది, నెల్లూరులో 1100 మంది, జంట నగరాల్లో 2000 మంది వెంట పడుతున్నారా? అప్పులోల్లా నన్ను పెళ్లి చేసుకో బబ్లు. నీకోసం మా ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వచ్చిన. ప్లీజ్ బబ్లు నన్ను అర్థం చేసుకో. అంత అలా అడుగుతుంటే పెళ్లి చేసుకోవచ్చు కదా. నో ఇలా అడుగుతూ ఉంటే అని అందరినీ పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోతుంటే రష్మి దగ్గర నుంచి రష్మిక మందన్న వరకు అందరూ ఎంట పడుతుంటారు. ఈ సెకలే వద్దంటుంది. అమ్మా ఈయన చూస్తే నీకు ఏడిపించేవాడు కూడా ఎందుకు ఏడుతున్నావు? నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఏడాల్సింది ఏడు. ఆయన లేకపోతే నేను చచ్చిపోతాను. ఆయన చేసుకుని చచ్చిపోతామమ్మా. ఇందాక జేసీబీతో లేపించావు. ఇదంతా కలరు. ఆయనకి ఇచ్చి నాకు పెళ్లి చేయొచ్చు కదా. పదపరగతం చేసుకో. అద్దో పరక ఏం మాట్లాడుతున్నావు? మొన్నే నాకు 50 వచ్చాయి తెలుసా? తెలుసు, ఇంత కేక్ కట్ చేయం కదా. అది కాదు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.